మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైతులకు రుణమాఫీ చేయాలంటూ కూడా సిద్దిపేట డిస్టిక్ లోని దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని మిర్దొడ్డి మండలంలో కూడా రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాను అయితే నిర్వహిస్తున్నారు. మనతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు రైతులు కూడా ఉన్నారు. వారితో అయితే మాట్లాడే ప్రయత్నం. అని చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మేము పూర్తి స్థాయిలో కూడా రుణమాఫీ చేశాము, కావాలని బీఆర్ఎస్ వాళ్ళే దీన్ని రాద్ధాంతం చేస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి ఏం చెప్తున్నాం? కాంగ్రెస్ వాళ్ళకి కళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి చూడాలి ఒకసారి. ఇక్కడికి వచ్చి మేము మైక్ ఇస్తాం, మేము ఏమనం వాళ్ళను మర్యాదపూర్వకంగా ఈ నియోజకవర్గంలో అయితే ముఖ్యంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఆయన నీడికి రావాలి. వచ్చి మీరు ఎంతమందికి రుణమాఫీ చేసి ఎంతమందికి రుణమాఫీ చేయలేదు అనేది మొత్తం పూర్తి స్థాయిలో రుణమాఫీ అయితే అదే మాట కాంగ్రెస్ వాళ్ళకి చీమునెత్తురు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇగో ఈడికి వచ్చి తహసీల్దార్ కార్యాలయం ముందర మేము 2 లక్షల రుణమాఫీ చేసినామని చెప్తే ఇగో వీళ్ళందరూ మరి ఎందుకు తిన్నధరకు వచ్చి రోడ్ల మీద కూర్చున్నారా, ఎందుకు ధర్నా కూర్చున్నారు? ఇంతమంది ఈ చిన్న మండలంలో 10 ఊర్లో ఉన్నటువంటి ఈ మండలంలో 1000 మంది రైతులు రోడ్డెక్కాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో కాంగ్రెస్ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. 2 లక్షల రుణమాఫీ కాదు, 50,000 ఉన్నోనికి గాలే, 40,000 ఉన్నోనికి గాలే, 1,00,000 ఉన్నోనికి గాలే, 1,50,000 ఉన్నోనికి గాలే, 2 లక్షలు ఉన్నోనికి గాలే. ఎవరికి రుణమాఫీ కాలే. సగం మంది రైతుల కంటే ఎవరైతే 2 లక్షల పట్టే పైన 2,50,000, 2,70,000, 2,80,000 ఎవరికైతే ఎక్కువ 2 లక్షల కంటే మీద ఉన్నటువంటి అమౌంట్ ఉందో వాళ్ళు తీసుకొని పోయి ఆశకు పాపం సప్పో చేసి 2 రూపాయలు 3 రూపాయలు సావుకారు దగ్గర మిత్తికి తెచ్చి బ్యాంకులలో కడితే అవి ఆ పైసలు తీసుకొచ్చి కొంతమందికి రుణమాఫీ చేసి ఇక మేము మొత్తం రుణమాఫీ చేసినామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ కార్యకర్తలారా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా, మంత్రులారా, ముఖ్యమంత్రి గారు, మీరు ఈ రైతులకు గోసపోసుకుంటే రైతులతోటి పెట్టుకుంటే మీ రాజ్యం ఎక్కువ రోజులు కొనసాగదు. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మీకు ఈ రైతులందరూ కూడా బుద్ధి చెప్తారు. ఒక్క మండలంలోనే ఇంతమంది ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఇంకా రుణమాఫీ కానున్నారో ఒక్కసారి కళ్ళు తెలిసి చూడాలి మీరు. మాది రైతు ప్రభుత్వము, వాళ్ళు కావాలని అడ్జస్తున్నారని చెప్పి అడుగుతున్నారు. మీది రైతు ప్రభుత్వం ఎట్లయితే రైతుల ఓట్లు తీసుకున్నారు, 6 గ్యారెంటీలు అన్నారు, రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి మళ్ళా ఎవరికి రుణమాఫీ చేయకుండా రైతు ప్రభుత్వం ఎట్లయితే దొంగ ప్రభుత్వం, రైతులను ముంచే ప్రభుత్వం. అది నిజంగానే రైతు ప్రభుత్వం ఉంటే ఇగో ఇలా ఏం చెప్తున్నాం, మీరు రేపు చేస్తారా ఎల్లుండి చేస్తారా చేయరి 100% ప్రతి రైతుకు 2 లక్షల ఉన్న మీరు ఇచ్చిన కాడికి అందరికి మాఫీ చేసి చూపించారు. అప్పుడు మేము కూడా మీరు రైతు ప్రభుత్వం అని చెప్పి ఒప్పుకుంటాం. అంటే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కావాలనే దీన్ని చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు? వాళ్ళకి మిలాఖత్ అయిపోయింది. బీజేపీ వాళ్ళకు ఈ రాష్ట్రంలో అధికారంలో అవసరం లేదు, ఈ రాష్ట్రంలో అధికారం అవసరం లేదు, వాళ్ళకు ప్రజలు కూడా అవసరం లేదు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చల్లగుంటే చాలు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆడ కేంద్రంలో నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తున్నాడు. బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు కలిసి ఈడున్నటువంటి ప్రజలను సర్వనాశనం చేస్తున్నారు. బీజేపీ ఒక్క నాయకుడు 8 మంది ఎంపీలు గెలిచారు, ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా రేవంత్ రెడ్డి రుణమాఫీ మీద? రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తలేడని చెప్పేసి ఒక్క ఎంపీ అంతేందుకే మా నియోజకవర్గంలో మా మెదక్ పార్లమెంట్ నుంచి గెలిచిన ఆయన పెద్ద వకీలైన రోజు పొద్దుగా లేస్తే టీవీలో కూర్చుంటాడు. దీని మీద డ్రగ్స్ మీద మాట్లాడతాడు, దొంగతనాల మీద మాట్లాడతాడు, ఆయనకి ఇన్కమ్ వచ్చే దాని మీద మాట్లాడతాడు తప్ప ఈ రైతుల గురించి ఏమైనా మాట్లాడుతున్నాడు? ఆయన ఒక్క బీజేపీ ఎంపీ అన్న రోడ్డెక్కి ధర్నా చేస్తున్నాడా, రాస్తారోక చేస్తున్నాడా? రానున్న రోజుల్లో మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈ రోజు ఇక్కడ మొదలైనటువంటి ఈ ఉద్యమం ఖచ్చితంగా సెక్రటరియట్ గేట్ దాటుతుంది. ఈ జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం అంటుకుంటది, కొడంగల్ దాకా కూడా పోతుంది. మీరు గమనించాలి, ఇది రేవంత్ రెడ్డి గారు నీ ఇంటి గేట్లను కూడా ఈ మిరుదోటి మండలంలో మొదలైనటువంటి ఈ రైతు ఉద్యమం ఖచ్చితంగా నీ కొడంగల్లో నీ ఇంటి గేట్లను దాటుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. దాదాపుగా ఇక్కడ 1000 మంది రైతులతో కూడా 1000 మంది రైతులకు కూడా ఇంకా రుణమాఫీ కాలేదని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి అన్న. మీరు చెప్పండి అన్న, ఎట్లా పరిస్థితి? రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటున్నాం కాబట్టి వేరే ఉద్దేశం కాదు. ఇదంతా ఒక్క పిలుపు. మాకు ఎన్ని ఊళ్ళు అనే ఒక చిన్న మండలం మాది, 10 గ్రామాలు ఉన్నటువంటి మండలం. నువ్వు మాటలు మాట్లాడుతా ఉన్నావు కదా, ఏది మాట్లాడుతున్నావు అంటే 2 లక్షల రూపాయలు రుణం మాఫీ చేసినాం, హరీష్ రావు గారు రాజీనామా చేయాలని మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి మరి ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమంది కాలేదని చెప్పి ఒక్క పిలుపు ఇవ్వడం జరిగింది మా మండలం లోపల. మా 10 గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులు స్వచ్ఛందంగా ఎవరి కాగితాలు వాళ్ళు పట్టుకొని వచ్చి మీకు కనబడతా ఉన్నది. ఎవరికి కూడా ఇంతమందికి మాఫీ కాలేదంటే నువ్వు ఎవరికి చేసినావు మాఫీ? అందుకొరకు నీకు ఈ మేము ప్రాక్టికల్ ఎందుకంటే చూపించాలని చూపిస్తా ఉన్నాం. మేము బల్మీడికి రమ్మని లేదు వాళ్ళని, మేము వెహికల్ పెట్టలేదు వాళ్ళకు. రైతులు స్వచ్ఛందంగా వచ్చి అలా వాళ్ళ బాధలు తెలుపుకుంటా ఉన్నారు. కాబట్టి మేము ఎందుకంటే హరీష్ రావును రాజీనామా చేయమంటున్నాం, మమ్మల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నేళ్ళని రాజీనామా చేయమంటున్నావు, నువ్వు చేసింది ఏందో చూద్దామని చెప్పి మేము ఇలా ఒక ఎగ్జాంపుల్ పెట్టాము. కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల కూడా కాలేదు, వాటిని కూడా మేము సమస్యను పరిష్కరిస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి దీనికి ఏం చెప్తారు? టెక్నికల్ సమస్యలు అంటే ఏమి టెక్నికల్ సమస్యలు లేవు. ఎందుకంటే రుణము ఇచ్చేటప్పుడు బ్యాంకర్స్ మొత్తము వాళ్ళ పహానీలు 1Bలు
వాళ్ళకు ఉన్నటువంటి పాస్ పుస్తకాలు చెక్ చేసుకున్న తర్వాతనే రుణం ఇవ్వడం జరిగింది. మరి రుణం ఇచ్చేటప్పుడు లేనటువంటి టెక్నికల్ సమస్యలు లోను మాఫీ చేసేటప్పుడు ఎందుకు వస్తున్నాయి? మరి నీకేదన్నా సమస్య ఉంటే బ్యాంకర్లు అయితే 1-2 సార్లు వడబోసిన తర్వాతనే రైతుకు రుణం ఇస్తాడు. మరి ఆ రైతుకు రుణం ఇచ్చిన తర్వాత మీరు ఏదైతే అంటుర్రో పైసలు రుణాన్ని ఎగ్గొట్టడం కోసము ఇదొక సాకు తప్ప వేరే కాదు. మేము రైతులమందరము మీ ఆశతోటి రుణమాఫీ చేస్తారని చెప్పి ఆశతోటి ఓట్లేసినాము. నిన్ను రుణమాఫీ కనుక చేయకపోతే నిన్ను గద్దె దించే వరకు నీ ఎంబడబడతామని. ఇక్కడ మనతో పాటు కూడా రైతు ఉన్నారు మాట్లాడడానికి. ఎంత ఉన్నది నీకు రుణమాఫీ అయిందా? మరి ఎట్లా ఉంది? కాలేదు సార్, రుణమాఫీ అవుతుందని చెప్పిండు రేవంత్ రెడ్డి సారు. మేము అడగలే, ఆయన అంతలో ఆయన్నే చెప్పిండు. మేము ఇగో ఇది చేస్తాము, బస్సు పిరి అది పిరి అన్ని పిరి అనుకుంటా అన్ని చెప్పిండు. ముందు కేసీఆర్ వేసిన పైసలు కూడా ఇవ్వకుండా అయిపోయింది. అది పోయింది, ఇది మురిపించిండు, మళ్ళీ ఇది పోయింది. ఇక రోడ్డు మీద పడే ఇప్పుడు మాకు ఏది లేకుండా అయిపోయింది. కనీసం హామీ ఇస్తాడు, వచ్చింది ఇచ్చినా అనేమో ప్రపంచంలో అంతా పుకారా. నువ్వు 2 లక్షల నెలకు పురా కాలేదు, 50,000 నెలకు పురా కాలేదు, ₹1,00,000 నెలకు పురా కాలేదు. ఆయన ఎప్పుడు మొత్తం ప్రపంచంలో నేను అందరికి మాఫీ చేసిన సేల్ శబాసి నేను ఢిల్లీ దాకా రాజుని ఆయన అంటాడు. అంటే మా ప్రజలను మొత్తం రోడ్డు మీద పడగొట్టాడు. ఇది న్యాయం కాదు ఆయనకు. ఎంత తీసుకున్నావు నువ్వు రుణం? ఎంత 2 లక్షలు తీసుకున్నా, మీద 40,000 కూడా కట్టేసిన. మీద ఉన్నాయంటే అవి కూడా ఇచ్చేసిన, మీద ఉన్నాయి కట్టు అంటే అవి కూడా ఇచ్చేసిన. ఇక ఏం చేయాలి? ఇక ఇంకేం చేస్తాం? అవి ఇవ్వమంటే కూడా అవి ఇచ్చేసిన. ఇది కాలేదు. ఇక ఈ రోడ్ల పన్ను మొత్తం ఈ బ్యాంకుల పన్ను తిరుగుతున్నావు. ఏమయ్యా సారు? అధికారులు ఏమంటారు మరి? అధికారులు అవుతాయి, ఇగో రేపు అవుతుంది, ఇగో మాపు అవుతాయి, ఇగో ఇంటింటికి తిరిగి రాసుకపోతారట. ఇంటింటికి వచ్చి నీ భూమి జాగా నీ రుణం బాకీ ఎంత ఉంది ఇంటింటికి వచ్చి తిరిగి మేము రాసుకొని పోతాం. మీరు బాధ అడకుర్రి, మేము హామీ ఇచ్చినాం, మీ రుణం తప్పకుండా మాఫీ చేస్తాం. మేము ఇక ఈ నెలకు వస్తాం, వారానికి వస్తాం, 15 రోజులకు వస్తాం, అక్కడి నుంచి వస్తాం, ఢిల్లీ నుంచి వస్తాం, కంచి దాకా కళ చెప్తాం అని ఇట్లాంటిగా వాళ్ళు చెప్పుడు. వాళ్ళు సంపాదించుకుంటారు కానీ మమ్మల్ని ఎడగొడటానికి వాళ్ళు సంపాదించుకోవడం తప్ప ఈ రాజకీయం చేసుడు. కానీ జనానికి మేలు అనేది కాదు ఇది. జనానికి మేలు చేసే మాట రేవంత్ రెడ్డిది సారుది కాదు. ఈ ప్రజలను తప్పుడుతో వాళ్ళు పట్టియాలి, ఆగం చేయాలి. రైతు ప్రభుత్వం మాది, రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తానని వాళ్ళు చెప్తారు మరి. ఏది మరి? మేము వచ్చినాక ఇక చూడు, మాకు కాయలు పట్టుకుని మాకు సోక రోక, మాకు ఎడ్లు పిల్లలు పెళ్ళాం ఉండంగా ఈ ఎండల వాడి ఇట్లాంటి ఆకలి దూప లేకుండా వచ్చి ఈడి వచ్చి మేము ఉండు, ఈ ఆఫీసుల పైన తిరుగుడు, మేము ఇట్లా మాట్లాడు, ఈ టీవీల వల్ల మాట్లాడు, మాకేం సోక? మాకు ఈ రానోళ్ళం, మేము ఈ రానోళ్ళం ఈ రోడ్ మీదకి వచ్చి మాకు సోక రోక మాకేం లాభం? మేము రావాలని ఏముంది? మాకు బర్రి ఉండే ఎద్దుండే కానే పాడైదు ఉంటుంది. మహిళా రైతులు ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడిద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇంట్లో బ్యాంకులు ఉన్నాయి పైసలు, బ్యాంకులు ఏడిపోతాయి అని అనుకున్నా. మళ్ళీ వచ్చి పైసలు అడిగితే అమ్మ కాపులోని కింద కట్ అయినాయి అన్న. కట్ అయినాయి అంటే వచ్చి ₹1,00,000 ఎత్తుకున్నా. ₹1,00,000 ఎత్తుకుంటే గంగా 30,000 మా పైన తాతి మీద 70,000 మాపి. నువ్వు మొత్తం ₹1,00,000 ఎత్తుకుంటే నీకు 30,000 మాపి అని? 30,000 మాపైన, ₹70,000 మాపి. మళ్ళా మా భర్త చచ్చిపోయింది, ఆయన పేరుకుండి కూడా మాపి. ఏమంటారు మరి? పోయి అడిగితే మరి ఇంకా మాఫీ కాలే. ఇక్కడ ఇటు పోతే అటు తిరుగు, అటు పోతే ఇటు తిరుగుతుండు. ఈ మండలం అయితే ఆ మండలము, రైతు వేరకకు ఇటు ఆయసారి తడిగో ఈసారి తడిగో ఇదే తిరుగుతున్నా నేను. తిరిగినా కానీ ఇప్పుడు 2 నెలలు తిరిగినా కానీ అయితే. మీరు చెప్పండి, ఎంత తీసుకున్నారు మీరు రుణం? ఎక్కడి నుంచి వచ్చారు? మాది అల్వాల మిర్దొడ్డి మండల్. అయితే నేను 1,80,000 తీసుకున్నాను. ఆ 1,80,000 ఇప్పటి వరకు మాఫీ కాలేదు. 2 లక్షలు మాఫీ చేసిండు అని అంటుండు రేవంత్ సార్. ఎంతవరకు కరెక్ట్? మేము ఆ బ్యాంక్ లో పోతే లైన్ నిలబడి యాస్ వస్తుంది, మేము సపరేట్ కూకున్నాం. కానీ ఈ 2 లక్షల రూపాయలు మాఫీ అని అడ్వర్టైజ్ ఇచ్చుడు కన్నా నిజంగా మాఫీ చేస్తే రుణపడి ఉంటాం. లేదంటే ఇదే చేతి రుణపడి ఉన్న నోరు ఏ ఘోరంగా మాట్లాడతాం అన్నది ఆయనకు అర్థం కావాలి, నేను అనుడు కాదు. ఎందుకంటే ఈ జనాలలో వచ్చి మాట్లాడు మాకేమి ఇంట్రెస్ట్ ఏం లేదు. కానీ ఇదే సీఎం ను గల్లా బట్టి గుంజుకొచ్చి అడిగే దమ్ము మాకు టాలెంట్ బాగుంది. లేడీస్ అని చాలా చీప్ గా చూడకండి. ఎందుకంటే రాజకీయం అంటే అదో ఇదే ఉంటది. కానీ ఇంత అన్యాయం ఎప్పుడు కానీ చేయలేదు. ఇంత ఆదోళము మేము పిచ్చోళ్ళమా రోడ్ల మీదకి వచ్చాడు. అధికారులు ఏమంటారు మరి? అధికారులు కలిస్తే అధికారులు కానీ అటు సంబంధించిన వ్యవసాయ అధికారులు ఏమంటున్నారు దానికి?
దానికి ఏమంటుండే అక్కడ పై నుంచి మాకు ఆర్డర్ వస్తే మేము చెప్తామమ్మా అని అంటారు. వాళ్ళదేం తప్పలేదు పాపం, ఎందుకంటే వాళ్ళకు మాకు కరెక్ట్ చెప్తారు. వాళ్ళు వచ్చి మాకు ఇంటి కాడ పొలం కాడ చూస్తారు కాబట్టి మరి కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తెలుసు. ఇంకా రైతులు కూడా ఇంకా చాలా వరకు అయితే ఇక్కడ భారీ సంఖ్యలో కూడా రైతులు హాజరు కావడం జరిగింది. అసలు వాళ్ళు సంబంధించినటువంటి భూమి పాస్ పుస్తకాలు కానీ సంబంధించినటువంటి ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్ గానీ కూడా అన్ని తీసుకొచ్చారు. చూసుకోవచ్చు, రేషన్ కార్డు సంబంధించినటువంటి పత్రాలను కూడా వాళ్ళు రైతులు తీసుకొచ్చారు. ఇక్కడ దాదాపు ఒక 3 గంటల నుంచి అయితే ఇక్కడ ధర్నా అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే అధికారులు అయితే ఇక్కడ ఎవరు కూడా వచ్చిన పరిస్థితి అయితే లేదు. ఇంకా మనతో పాటు అయితే రైతులు ఉన్నారు. చెప్పండి బాబు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అందే నుంచి వచ్చినాం సార్. అయితే అప్పుడు కేసీఆర్ 1 లక్ష చేసిన కానీ నేను 2 లక్షలు చేస్తాను రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు సార్. అయితే అదే ప్రకారంగా మేము కూడా సరే అని మేము ఆయనకే ఓటేసినాం. అప్పుడు ఓటేసినప్పుడు ఇప్పుడు ఏమైంది, ఓటేసినాము ఆయన గెలిచిపోయాడు. ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజులు పెండింగ్ ఉంది కదా. అయితే మళ్ళీ ఏమైంది, తర్వాత 5 లక్షల అప్పునే నాకు 5 లక్షలలో 3,90,000 కట్టినాం. 2,80,000 ఉంచినాం అట్లనే అప్పు ఉంచినాక ఇప్పుడు మాపైతే ఇట్లా మీది పైసలు కట్టున్నారు. ఆ 3,90,000 కట్టేసినాం. ఇవి ఇగైతే ఆగైతే అంటే అవి లేదు ఇవి లేదు అసలు బోల్తో కొడుతుండే బొర్రె ఎత్తుండే అందరి పబ్లిక్ అంతా. ఇక ఆయన గడ్డకెక్కిండు. చూసుకోవచ్చు ఇక్కడ అంటే వృద్ధులు అంటే చాలా వరకు అయితే వృద్ధులు కూడా ఇక్కడ రుణమాఫీ కాలేదు కూడా ఇక్కడ చాలా పెద్ద. ఎంత బాబు నీ వయసు ఎంత? నా వయసు 72 ఏళ్ళు. ఎంత తీసుకున్నావు రుణం? ఎంత తీసుకున్నావు? నేను 1,90,000 తీసుకున్నా. ఇక మిగతా కట్టమంటే కట్టినాం. ఇక కట్టినా గానీ వత్తులు లేదు గిత్తులు లేదు. ఇప్పుడు ఎంత కావాలి నీకు? రుణమాఫీ ఎంత అయ్యేది ఉంది అసలు? 2 లక్షలు. చూసుకోవచ్చు, చాలా ఇక్కడ దయనీయమైన పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు అయితే రైతులు మాత్రము ధర్నాన్ని అయితే ఇంకా కూడా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు సంబంధించినటువంటి రైతులకు కూడా ఇక్కడ ఫామ్స్ తీసుకునేందుకు కూడా ఇక్కడ వీళ్ళు అక్కడ కౌంటర్స్ ని కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అన్న ఇక్కడ ఏం రాస్తున్నారు అన్న, వివరాలు ఏంటి, ఏం చేసుకుంటారు? మిర్దొడ్డి మండల్ మాది మల్లుపల్లి గ్రామం. మా గ్రామంలో రుణమాఫీ కాని రైతుల లిస్టు వివరాలు సేకరించడం జరుగుతుంది. వాళ్ళకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్, పట్టాదారు పాస్బుక్ ఈ 3 జిరాక్స్లు తీసుకొని మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎవరికి సబ్మిట్ చేస్తారు ఇవి? ఇప్పుడు మేము రైతు సంఘ నుంచి ఏదైతే ధర్నా కార్యక్రమం చేసామో వాళ్ళ నుంచి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే చూడొచ్చు ఇక్కడ మేము సేకరించిన వివరాలను మొత్తం కూడా ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా మేము అవి ఇవ్వడం జరుగుతుందని కూడా ఇక్కడ సంబంధించినటువంటి రైతులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు ఇక్కడ ఒక్కొక్క విలేజ్ కి ఒక్కొక్క కౌంటర్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చెప్పాల, కసలాబాద్, అటు లింగుపల్లి, అటు మొత్తం అల్వాల, అటు మొత్తం కూడా ఇక్కడ స్టిక్కర్స్ తో గ్రామాల రుణమాఫీ కానీ రైతుల వివరాలను మాత్రం ఇక్కడ వీళ్ళైతే సేకరించడం అయితే జరుగుతుంది. రైతులకు ప్రత్యేకంగా కూడా కౌంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళ రైతులకు సంబంధించినటువంటి వివరాలను అంటే పట్టాదారు పాస్బుక్ గానీ, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ గానీ, ఆధార్ కార్డు, పాన్ కార్డు సంబంధించినటువంటి వివరాలను కూడా వీళ్ళు సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైతులు మాత్రం ఇక్కడ ధర్నాకు మాత్రం భారీ సంఖ్యలో హాజరై దాదాపుగా 1000 మంది పైగా కూడా రైతులకు ఇక్కడ ఇంకా రుణమాఫీ కాలేదు. ఓన్లీ మిరుదొడ్డి మండల కేంద్ర ప్రాంతంలోనే ఇక్కడ కాలేదని కూడా వీళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రుణమాఫీ చేయకుండా రానున్న రోజుల్లో మాత్రం చాలా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి. మేము ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే హక్కు కూడా ఉంది. మేము ప్రభుత్వంతో కూడా పోరాటం కూడా చేస్తామని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ అంజితో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.